ఈవీఎం గవర్నమెంట్ నేను ఎందుకు అన్నానంటే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. కొంతమంది ఏమంటా ఉన్నారంటే 2024 ఈవీఎం గవర్నమెంట్ అంటున్నావు, మరి 2019లో కూడా 151 సీట్లు వచ్చినాయి కదా, మరి అది కూడా ఈవీఎం గవర్నమెంటేనా అని అంటా ఉన్నారు. నేను దానికి చెప్పాలనుకుంటున్నాను సార్, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా 151 సీట్లు ఈవీఎం మేనేజ్ చేసి గెలుచుంటే కనుక 2024 ఆ ఛాన్స్ ఎందుకు వదిలేసుకుంటారు? అలానే గెలుస్తారు కదా. దాన్ని అర్థం చేసుకోవాలి జనం అందరూ కూడా. ఈ రోజున ఈవీఎం అనేది ఎలా అయిపోయిందంటే మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. కానీ ఈ రోజున దాని మీనింగే మార్చేశారు. ఎవ్రీ ఓట్ మ్యానిపులేట్. అది అలా అయిపోయింది. ఎట్లా అంటే దానికి కొన్ని కారణాలు కూడా చెప్తాను నేను, ఇప్పుడు కాదు. ఈవీఎం గవర్నమెంట్ అని నేను అంటానికి కారణం ఏంటంటే 6 months నుంచి మనం బ్యాక్ వెళ్ళి చూడాలి. ఏదైతే డిసెంబర్ నుంచి మన సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో 3 సభ్యులు ఉండాలైతే 2 ఉన్నారు. 1 వెకెట్లు ఉంది. వెకెట్లో ఉంటే మన ఎలక్షన్ వచ్చే టయానికి దాంట్లో ఒకళ్ళు ప్రాపర్ రీజన్ లేకుండా రాజీనామా చేయటం ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనకి ఎలక్షన్ రన్ చేయాలంటే 3 కావాలి సభ్యులు. 3ని నామినేట్ చేయటానికి మనకు దాంట్లో ఎవరెవరు ఉండాలి? ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, అపోజిషన్ లీడర్ ఉండాలి, మన ప్రధాని, మన ప్రెసిడెంట్ ఉండాలి. కానీ ఉన్న పలంగా మన మోడీ గారు ఏం చేశారంటే ఇదంతా అంతే, కూటమికి సపోర్ట్ చేయడం కోసం ఇదంతా కూడా. మోడీ గారు ఏం చేశారంటే సుప్రీంకోర్టు జడ్జి అవసరం లేదని చెప్పి హఠాత్తుగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి సిఈసిని సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు 3 సభ్యులు ప్యానల్లోకి వచ్చిన తర్వాత మనకి స్టేట్లో కూడా ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు. ఆయనది కూడా ఒక పంతన మనం చూస్తే ఒక పార్టీకి బయాస్గా ఉన్నట్టే కనపడుతుంది. ఎలా అంటే ఎలక్షన్కు ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. ఎలక్షన్ జరిగేసిన తర్వాత ఎలాంటి ఆర్డినెన్స్ ఇచ్చారంటే ఏదైతే బ్యాలెట్ ఓట్లకి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అవసరం లేదు అని చెప్పి ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఇప్పుడు దేశమంతా ఒకలాగా జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఇట్లాంటి ఆర్డినెన్స్ ఇవ్వటం? దాని మీద కోర్టు కేసులు వెళ్తే కోర్టులు కూడా దీని మీద స్టే ఇవ్వకోకుండా అదే కంటిన్యూ చేయటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఇట్లా మనకి ఈవీఎం మేనేజ్ చేయటానికి అనేది ఇప్పుడు మనకి ఈవీఎంలు ఏదైతే తయారు చేసిన కంపెనీ ఉందో మేము 60 లక్షలు తయారు చేసి ఇచ్చామని చెప్పి చెప్తా ఉంది. కానీ మన కౌంటింగ్లో వీళ్ళు చెప్తుంది, ఈసీ చెప్తుంది మాకు 40 లక్షలే అందిని, మిగతా 20 లక్షలు ఏమైనాయో మాకు తెలియదు అంటుంది. మరి 20 లక్షలు ఏమైనా టీవీఎంలు అవన్నీ తెలిస్తేనే కదా. వీటిని ఇంతవరకు స్పందన లేదు. ఈసీ నుంచి ఎవడూ కూడా స్పందించలేదు. మీరు చూస్తే ధర్మవరంలో 37వ వార్డులో హిందూపురంలో బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో 37వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ 2 సార్లు కూడా అతనే గెలిచాడు. ఆ వార్డులో వైసీపీకి వచ్చింది 1 ఓటు. ఇది ఎలా సాధ్యం? వార్డు కౌన్సిలర్ ఫ్యామిలీ అన్నా వేస్తారు కదా ఓట్లు. ఇలాంటివన్నీ చూడాలి. ఇంకా మీరు చూస్తే మన పక్క రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారు కూడా ఈవీఎంలో 10% మారిస్తే చాలు రిజల్ట్ మొత్తం మారిపోతుందని ఈవీఎం హ్యాక్ చేయొచ్చు అని కూడా చెప్పారు. అలానే మన ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజుడు ఎలాన్ మస్క్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా హ్యాక్ అవుతుంది, ఇండియాలో ఈవీఎంలు కూడా హ్యాక్ అవుతాయి అంటే దానికి నాకు పేరు తెలియదు కానీ సెంట్రల్లోనే ఐటీకి సంబంధించిన ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఒక ఆయన దానికి రిప్లైగా ఇవి ప్రపంచ దేశాల్లో జరగచ్చేమో కానీ ఇండియాలో జరగట్లేదు అని చెప్పారు. దానికి ఎలాన్ మస్క్ గారు ఏదైనా ఎలక్ట్రానిక్ డివైసు అవుతుంది కదా అని అనేటప్పుడు ఈయన ఎలక్ట్రానిక్ డివైస్ హ్యాక్ అవుతుందని నేను ఒప్పుకుంటాను, మీరు ఏదైతే వ్యతిరేకిస్తున్నారో దాన్ని నేను స్వాగతిస్తున్నా అన్నాడు. అక్కడితో కట్ చేశాడు. ఇప్పుడు మనకు అంత కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మీరు వచ్చి హ్యాక్ చేయొచ్చు అని ఇన్విటేషన్ ఇవ్వచ్చు కదా. అలాంటిది ఏం జరగలేదు. ఒక 2 రోజుల తర్వాత ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా మన స్టేట్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు వచ్చి అదే ట్వీట్కి రిప్లై ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఎలాన్ మస్క్ని మీరు స్వాగతించి ఈవీఎంని ఇచ్చి హ్యాక్ చేయమనిగా కోరుతున్నానని చెప్పి ఈసీని అడిగింది. దాని మీద కూడా ఈసీ స్పందించలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈవీఎం హ్యాక్ అయ్యిందని అవ్వలేదని మనం ఎలా అనుకోగలం? ఖచ్చితంగా అట్లా గెలిచిందని మనం అనుకోవాలి. ఇప్పుడు జనాలందరిలో ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి ఈవీఎం హ్యాక్ అయితే బీజేపీకి 400 సీట్లు రావాలి కదా, మరి ఆయన ఎందుకు కూటమితో డిపెండ్ అవ్వటం అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా బీజేపీకి 400 సీట్లు ఆయన వేసేసుకొని ఉంటే ఈ రోజున ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళు కూడా నిజంగా ఈవీఎం హ్యాక్ అయిందేమో అని అనుకుంటారు. ప్రపంచం అంతా అదే అనుకునేది. అలాంటి క్వశ్చన్ రాకూడదని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మనం భావించాలి ఖచ్చితంగా. ఇంకోటి చాలామంది నేను మొన్న చెప్పిన దాంట్లో కూడా చాలామంది కింద కామెంట్స్ నేను కూడా చదివాను. దాంట్లో కూడా చెప్తా ఉన్నారు మీరు ఎందుకు ఈవీఎంతోనే గెలిచారంటున్నారు, చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓట్లు వేయలేదని మీరు అనుకుంటున్నారంటే దానికి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం 2014 వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. 2014లో టీడీపీ గెలిచినప్పటి నుంచి కూడా అంతా అవినీతి స్కాములతో నిండిపోయి జనమంతా 2019 వచ్చేపాటికి వాళ్ళంతా విసిగిపోయి ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ నేను తీసుకుంది అనుకోండి. ఎందుకంటే కృష్ణా పుష్కరాల్లో 32 మంది పిల్లలకి పిల్లలు చనిపోయారు. చిన్న పాప తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయి అక్కడ రోధిస్తూ ఉంటే కనీసం బాధ్యత వహించకుండా బాధపడకోకుండా కుంభమేళాలో చచ్చిపోవట్లేదా, సమ్మక్క సారమ్మ జాతరలో చచ్చిపోవట్లేదా, వేరే తొక్కిసలాట్లో చచ్చిపోవట్లేదా, ఏపీలో ఒక్కట్లోనే జరుగుతుందా అని చెప్పి మాట్లాడతాం.
ఇలా మాట్లాడుతుంది. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఆయనకు ఓట్లు వేశారని మీరు ఎలా అనుకుంటా ఉన్నారు? జరిగిన 5 సంవత్సరాలు 2014 నుండి 19 దాకా కూడా అమరావతి మొత్తం స్కామే. పోలవరం కూడా పెద్ద స్కామ్. అసలు పోలవరం ఎవరు కట్టాలి? సెంట్రల్ ప్రాజెక్ట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. అలాంటిది స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసి నేను కట్టుకుంటానని చెప్పి తీసుకోండి. అదే ఆ పని ఆ రోజు చేయకపోయింటే ఈరోజు పోలవరం పూర్తి అయిపోయేది. ఆయన ఆ పోలవరాన్ని స్టేట్ గవర్నమెంట్ పూర్తి చేస్తా అని చెప్పి తీసుకొని ఇట్లా నాశనం చేయడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది? స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది, దానికి ఇవ్వాల్సిన పని ఇస్తుంది. ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చింది అనుకోండి, ఈయన ఏం చేస్తారు? కాంట్రాక్ట్ ఒక 700 కోట్లు ఇచ్చి 300 కోట్లు వేరే పథకాలకు మళ్ళీ ఇస్తారు. కాంట్రాక్ట్కి వెళ్ళింది కూడా 710 కోట్లు పని జరుగుతుందా అంటే జరగదు. బ్యాక్వర్డ్లో వీళ్ళకి ఫండ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే 2019 వైసీపీ గవర్నమెంట్ వచ్చేపాటికి 3500 కోట్లు పని చేయకుండానే ట్రాన్స్టర్ అనే కంపెనీ తీసుకుందని చెప్పి వాదనలు ఉన్నాయి. 3500 కోట్లు తీసుకొని పని చేయలేదంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ 1000 కోట్లు వస్తూ ఉంటే నువ్వు 700 కోట్లు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ రూపంలో వెనక తీసుకుంటా ఉంటే కాంట్రాక్టర్ ఎంతవరకు అని పని చేస్తూ ఉన్నాడు? చేయలేడు కదా. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అని, కాపర్ డ్యామ్ అని చెప్పి అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు. ఈ ఇంజనీరింగ్ భాష కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యేట్టు నేను చెప్తా. ఇప్పుడు ఏవైతే ఒక కాలువ తీసుకుంటే మనం ఇప్పుడు ఏదైతే గోదావరి నది ఉందో ఆ గదే ఉంటే నది మధ్యలో మనం బ్రిడ్జి కట్టాలంటే ఆ వచ్చే ఫ్లోటింగ్ని దారి మళ్ళించాలి. ఆ దారి మళ్లించుకోకుండా అలానే వదిలేసి కేవలం 86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం టూర్ అని పెట్టి జైము చంద్రన్న అనే పాట పాడించుకోవడం కోసం కేవలం అటువంటి డైవర్షన్ అనేది నదికి డైవర్షన్ ఇవ్వకోకుండా కట్టేసి ఇన్ని వేల కోట్లు నాశనం చేయడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఎవరికి కనపడట్లేదు. మీరు చెప్పండి, పోలవరం ఆ రోజే మీరు పాటేనండి జైము చంద్రన్న అని చెప్పి పోలవరం మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పి పాటలో పాడించారు. మరి ఆ రోజే పూర్తి అయిపోతే ఈ రోజు కూడా ఇంకా పూర్తి అవ్వలేదని మీరే విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? చూడాలి కదా, జనం కూడా ఆలోచించండి. ఇది ఎంతవరకు అంటే అది ఎంత కరెక్ట్ కాదు. ఇట్లా ఇన్ని స్కాములు చేసి మాకు 2019లో కూడా జగన్ గారు అలానే గెలిచారా అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. ఇంకా అలానే కాదు కదా, 2014లో అట్లాగే ఇప్పుడు 2019 గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ బీభత్సంగా ఖర్చులు పెట్టేస్తా ఉన్నాడు, పనికిరాని ఖర్చులన్నీ పెడతా ఉన్నారని చెప్తా ఉన్నాను. నేను దానికే సమాధానం చెప్తాను. 2014లో మీరు గెలిచినప్పుడు ఓట్లకు నోట్ల కేసులో మీరు భయపడి అక్కడ కేసీఆర్ గారికి ప్రధాని మోడీ గారికి కేసు నుంచి ఉపసంహరణ కల్పించడానికే కదా స్టేట్ వదిలేసి ఆంధ్రప్రదేశ్ అంతా అర్ధాత్రంగా వచ్చారు. 2024 జూన్ 2వ తారీఖు దాకా హైదరాబాద్లో ఉన్న సచివాలయాన్ని, హైకోర్టుని మనకు వాడుకోవడానికి హక్కు ఉంది. అలా ఉన్నప్పుడు మీరు అంత అర్ధాత్రంగా వచ్చేసి స్టేట్లో 990 కోట్లు పెట్టి టెంపరీ సచివాలయం దానిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే వర్షం నీళ్ళు పడితే లోపలికి వచ్చేస్తాయి. అది మన ప్రత్యేకత. 660 కోట్లు పెట్టి కేసీఆర్ గారు కళ్ళు చెదిరిపోయేలాగా సచివాలయం కట్టారు. మరి మనం 990 కోట్లు పెట్టి ఏం కట్టాం? మీరు చూస్తే అమరావతిలో ఒక 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాలంటే 2 ఫ్లోర్లు కిందకి ఫౌండేషన్ వేయాలి. అలాంటి చోట ఇంత ఖర్చు పెట్టి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కటే కదా సచివాలయం కాదు, మనం హైకోర్టుకి 150 కోట్లు పెట్టి టెంపరీ హైకోర్టు మొత్తం టెంపరీ కదా. మీరున్న 5 ఏళ్ళలో కూడా మనం కట్టినవన్నీ టెంపరీయే కదా, ఏది పర్మనెంట్కి కట్టాం. ఇప్పుడు మనం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇలా అమరావతి కాదు ఒక చోట ఇన్ని లక్షల కోట్లు పెట్టేసి అభివృద్ధి చేయడం కాదు, స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి 3 రాజధానులని ఒక పథకం తీసుకున్నారు, ఒక ప్రోగ్రామ్ అనేది పట్టుకున్నారు. 3 రాజధానులు డెవలప్ చేయాలి, స్టేట్ మొత్తం డెవలప్ అవ్వాలని చెప్పి రేపు గెలిస్తే నేను వైజాగ్ నుండి నేను పరిపాలన కొనసాగించాలని చెప్పి ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు. ఇప్పుడు ఏముంది, రేపొద్దున అది క్యాపిటల్ అయితే ప్రధాని రావచ్చు, ప్రెసిడెంట్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళు ఉంటాకి అనేది కరెక్ట్గా ఫెసిలిటీ ఉండాలి కదా, అందుకోసమని కట్టింది. దాని మీద ఇంత రాద్ధాంతం చేస్తూ అది అయిపోయింది, ఇది అయిపోయింది, అంత ఖర్చు పెట్టేశారు, ఇంత ఖర్చు పెట్టేశారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్గానో జనాలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మీరు అమరావతి ఒక్కటే చేయటం వల్ల వైజాగ్ జనం అందరూ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మైక్ పట్టుకున్న ఆయన వైజాగ్ అనుకోండి, కెమెరామ్యాన్ కర్నూలు అనుకుంటే, నేను అమరావతి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, నేను అమరావతినే రాజధాని చేస్తా అంటే నాకు నచ్చుతుంది, నేను వేస్తా అమరావతి ఉండి కాబట్టి. వైజాగ్ వద్దంటున్నప్పుడు ఆయన ఎట్లా వేస్తారు, కర్నూలు వద్దన్నప్పుడు ఆయన ఎట్లా వేస్తారు? కానీ ఆ 2 చోట్ల కూడా వైసీపీకి టికెట్లు రాకుండా వీళ్ళే గెలవటం అంటే ఇది స్కామ్ అయినా చూడాలి కదా, మీరు అర్థం చేసుకోవాలి కొంచెం జనం కూడా. ఇలాంటివన్నీ జరిగినప్పుడే అది ప్రజాస్వామ్యం ఏమైపోతుందా అని చెప్పి ఇంకేం లేదు. ఇక ఎట్లా ఉంటుందంటే ఫ్యూచర్లో నీ దగ్గర డబ్బు ఉంటే చాలు, ప్రజాస్వామ్యం ప్రజలు ఆదరణ ఏం అవసరం లేదు. నువ్వు హ్యాక్ చేయగలిగితే నువ్వే 175 నియోజకవర్గాల్లో సభ్యులను పెట్టేయచ్చు కూడా. ఇలానే ఉంది పరిస్థితి. ఏంటంటే ఇండియాలోనే ప్రధాని మోడీయే చెప్పాడు మనకి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. మరి ఈ రోజున మీరు మొన్న చూశారు కదా, పార్లమెంట్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మన కళ్యాణ్ బెనర్జీ గారు చెప్పారు,
ఇంతకుముందు నువ్వే విమర్శించావు, పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నావని అదే నీదని. మరి ఈ రోజున మీతో చెంత చేరేపాటికి ఆయన అంతా మంచోడు అయిపోయాడా అని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు. మీరు చూడండి, ప్రధాని మోడీ గారు ఎలక్షన్కు ముందు దేశంలో ఉన్న జనాలందరినీ కూడా షేర్లు కొనండి, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మీరు అందరూ లాభాల్లోకి వెళ్ళిపోతారు, కొనండి అని ఓదరగొట్టారు. దేశంలో ప్రధాని మోడీ వచ్చారు, కానీ ఎందుకని ఎవరికి రేట్లు పెరగలేదు. 30 లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది. కానీ మీరు చూస్తే భువనేశ్వర్ గారి హెరిటేజ్కి మాత్రం 521 కోట్లు షేర్లు రేట్లు పెరిగిపోయినాయి. ఎలా సాధ్యమైంది ఇది? బీజేపీకి షేర్లు కొన్న వాళ్ళందరూ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళకి నష్టాలు వచ్చినాయి. టీడీపీకి మాత్రం కూటమితో మూడు పార్టీలతో కలుపుకున్న గవర్నమెంట్కి మాత్రం 521 కోట్లు వచ్చినాయి. మీరు అలాగే చూస్తే మీరు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చిత్తూరు డైరీ ఉంది. చిత్తూరు డైరీని లాభాలు లేవని చెప్పి మూసేశారు. దానికి 150,000 రైతులు పాలు పోసే చిత్తూరు డైరీని ఆయన మూసేయడం జరిగింది. గవర్నమెంట్ రన్ చేసే ఒక ఐఏఎస్లు ఇంతమంది స్టాఫ్, ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండే ఒక చిత్తూరు డైరీని లాభాల్లోకి తేలేనప్పుడు మీరు జస్ట్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ని, చైర్మన్ని పెట్టుకొని ఇంత హెరిటేజ్ని ఇన్ని లాభాల్లోకి ఎలా తీసుకురాగలుగుతున్నారు? సంపద సృష్టిస్తాను నేను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నారో దానికి డబల్ ఇస్తాను, త్రిబుల్ ఇస్తాను అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గారికే దేశం శ్రీలంక అయిపోతుంది, అదే మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నారు. మరి అంతకంటే మించి ఎలా ఇస్తారంటే నేను సంపద సృష్టిస్తాను అని చెప్తా ఉన్నారు. ఎవరికి సృష్టిస్తున్నారు? గవర్నమెంట్కి సృష్టిస్తున్నారా, మీ సొంతకు సృష్టిస్తున్నారా? మీరు చూస్తే 2019లో చంద్రబాబు నాయుడు గారు అఫిడవిట్ చూస్తే మీరు 150 కోట్లు, దగ్గర 110 కోట్లు, 120 కోట్లు ఆయన స్థిరాస్తులు చూపించారు. ఈ రోజున 500 కోట్లు ఉన్నాయి. ఎవరు సంతోషం సృష్టిస్తున్నట్టు? ఇవన్నీ ఒకసారి జనమందరూ ఆలోచించండి. ఏదంటే ఏదో మాటకి ఏదో అనాలి, ఏదో ఖచ్చితంగా అనాల్సిందే అని కాకుండా ఖచ్చితంగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది అని చెప్పినాను. ఈ గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీ వాళ్ళే కూటమి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళే బాధ్యతలుగా ఉన్నారు, ఎక్కడ కూడా వైసీపీ వాళ్ళ మీద మేము దాడులు చేయట్లేదంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న మాట మీరేమంటారు? నిజంగా అలాగే ఉందా పరిస్థితి? అదే అన్న, నేను వింటానే ఉన్నాను. నేను కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు. దాడులు జరిగినా కానీ మా టీడీపీ కార్యకర్తలు ఇళ్లలో కూర్చున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి కళ్ళున్న ప్రతి ఒక్కరు చూడగలడు. మీరు 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి మీ ఇంట్లో సాక్షి వచ్చిందా, ఎన్టీవీ వచ్చిందా, 10 టీవీ వచ్చిందా, TV9 వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఇవన్నీ బయట దాడులు జరుగుతున్నాయి, అన్నీ కూడా టీవీలో చూపిస్తారు, జనాలు చూస్తారని చెప్పి. మన దగ్గర ఎంత సెల్ ఫోన్ ఉన్నా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రి 8:30 గంటలకు టీవీ న్యూస్ చూడటం, మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు న్యూస్ చూడటం, అవి టీవీలోనే చూస్తారు. వాళ్ళు చూస్తే నిజంగానే రాష్ట్రంలో ఇంత రాక్షసకాండ జరుగుతుందేమో అని భయపడతారని టీవీలో ఆపడం జరిగింది. మరి ఇప్పుడు అంత విజనరీ 40 years ఎక్స్పీరియన్స్ అని అనుకునే ఆయన మీరెందుకు 3 పార్టీలతో కలిసి వెళ్ళటం? సింగిల్గా వెళ్ళి పోటీ చేయాలి కదా. ఇంకో బిగ్గెస్ట్ ఫ్రాడ్ కూడా నేను చెప్తా ఉన్నా, ఈవీఎం హ్యాకింగ్ అనే దానికి ఇది కూడా ఇంకో కారణం. ఏంటంటే 2019లో 2 సీట్లు కూడా నుంచున్న 2 సీట్లు కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 21కి 21. అలాగే బీజేపీ 10 చోట్ల నుంచి 8 చోట్ల. స్టేట్లో చాలామందికి బీజేపీ సింబల్ కూడా తెలియదు. ధర్మవరంలో పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉండే కేతిరెడ్డి గారు కూడా ఓడిపోయి అక్కడ టీడీపీ క్యాండిడేట్ కూడా కాదు, మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ సత్యకుమార్ గారికి గెలవడం జరిగింది. ఇవన్నీ ఆశ్చర్యాలు కాకపోతే ఏంటి? 6% ఓట్లు, 6%, కేవలం 6% ఓడితే జనసేనకి 21కి 21 వచ్చినాయి. దీంట్లో అసలు మీకు ఒక విషయం తెలుసా? ఈ 2024లో జనసేన బాగా ఇబ్బంది పడింది ఎక్కడంటే గ్లాస్ సింబల్ దగ్గర. ఈసీ దాన్ని గుర్తించాలి అంటే 6% ఓట్లు వచ్చి ఉండాలి. కరెక్ట్గా జనసేనకి 6% వచ్చి 21కి 21 స్ట్రైక్ రావడం జరిగింది. ఎలా సాధ్యమైంది ఇది? 1,30,00,000 వచ్చిన ఆయనకేమో 11 సీట్లు, 6% వచ్చిన ఆయనకేమో 21 సీట్లు. మళ్ళీ కరెక్ట్గా ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర వచ్చి ఆగటం. ఇవన్నీ ఒకసారి గమనించండి. మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు ఉండాలి, పాలించేవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి, కాదనట్లేదు. ఇప్పుడు టీడీపీకైనా కార్యకర్తలు ఉండాలి, వైసీపీకైనా కార్యకర్తలు ఉండాలి. కానీ ఎంతవరకు? నువ్వు నమ్ముకున్న పార్టీకి, నీ కుటుంబానికి న్యాయం చేయకపోతే నువ్వు వాళ్ళ వెనకమాలుండి ఏంటి ప్రయోజనం నీ వల్ల? ఒకసారి ఆలోచించు. ఒకసారి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూర్చో. నువ్వు ఇప్పుడు ఎవడైతే అట్లా అని మాట్లాడుతూ ఉన్నారో, ఇప్పుడు నేను చెప్తున్న విషయాల దగ్గర కూడా కింద మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఈ గవర్నమెంట్లో నువ్వు అసలు నీ కుటుంబం ఎంత లబ్ధి చెందుతుంది, పోయినసారి ఎంత లబ్ధి జరిగింది అనేది ఒకసారి నువ్వు అడిగి ఆ తర్వాత డిసైడ్ అవ్వు. ఖచ్చితంగా అభిమానం అనేది ఉంటుంది. ఎంతవరకు? నీ కుటుంబం జోలికి కూడా వచ్చే అంత జోలికి ఉంటే నువ్వు ఆ పార్టీ మీద అభిమానం పెట్టుకుని ఏంటి ఉపయోగం? ఆలోచించండి ఒకసారి. ఇసుక అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నేను చాలామందికి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ కూడా ఫ్రీగా ఇవ్వాలని నేను ఎక్కడ అనట్లేదు. నువ్వు ఇస్తానన్నది ఎందుకు ఇంత డైవర్ట్ చేస్తున్నావు అనేది.
ఇప్పుడు పబ్లిక్ని మిస్లీడ్ చేయటమే కదా అది. నువ్వు ఫ్రీ ఇసుక అని చెప్పి టన్నుకి 1300 చెప్పటం ఏంటి? ఇప్పుడు రీచ్కే వచ్చి తెచ్చుకుంటాడో, ఏట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాడో వాడి ఇష్టం. నువ్వు ఫ్రీ అనేది ఫ్రీగా పెట్టాలి. వాడు వెహికల్ తెచ్చుకుంటాడో, ఎలా తీసుకెళ్తాడో అని నీకు అనవసరం. నువ్వు అవసరమైతే అక్రమంగా తీసుకెళ్ళకోకుండా నువ్వు ఆధార్కి 20 టన్నులు రోజుకొని చెప్పావు. నువ్వు ఒక ఆధార్ పెట్టుకొని ఒక కౌంటర్ పెట్టుకొని అక్కడ కూర్చోండి. అతను ఎట్లా తీసుకెళ్తాడని మీకు అనవసరం. 20 టన్నులు అతనికి అలౌట్ చేసిన తర్వాత ఆయన ఎలా తీసుకెళ్ళినా మీకు అనవసరం. నువ్వు తీసుకొచ్చి నేను రీచ్ దగ్గర పెట్టాను, స్టాక్ యార్డ్ దగ్గర పెట్టాను, దానికి 1300 కట్టాలి, ఇవన్నీ మాట్లాడతాం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేపొద్దున ఆగస్టు 15 నుంచి మనకు ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు మీరందరూ కూడా, మీడియా వాళ్ళు కూడా, ఏదైతే బస్ స్టాపుల్లో ఒక ఏరియాకి ఏ సర్వీసులు జరుగుతూ ఉన్నాయో, ఇప్పుడు 10 సర్వీసులు జరుగుతూ ఉంటే రేపొద్దున ఫ్రీ బస్ పెట్టాక చూడండి 4 సర్వీసులు కూడా రావు. అర్థమవుతుందా? సంపద సృష్టించడం అంటే ఏం లేదు. ఒక పథకం పెడతారు, దాన్ని వెనకమాలి ఇదంతా ఒక రౌండ్ వర్క్ జరుగుతుంది. 15 బస్సులు సర్వీసులు తిరిగే రోజు మొత్తంలో ఈయన ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత 4 తిరుగుతాయి. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఆర్టీసీ లాభాల్లోనే ఉంటుంది, అంత డిఫెంట్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు అలానే జరుగుతుంది. ఏదైనా ఒకటి ఇప్పుడు బస్సులైనా కానీ మీరు చూడండి, ఖచ్చితంగా ఆ ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చినా సరే జరిగేది ఇదే. జనాలు కొట్టుకు చావడం తప్పితే ఏమీ ఉండదు దాంట్లో. దానివల్ల ఆటోల వాళ్ళకి లాస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆలోచించుకోవాలి కూడా. ఏదో ఆయన ఇస్తా అన్నాడు, ఈయన మనమంటే ఎక్కువ ఇచ్చేయాలని చెప్పి రావటం కంటే నేను అదే చెప్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం మీ వెనకాల ఉంటే, మీరు ఇచ్చిన పథకాలకు లోనైతే మీరు ఎందుకు మూడు పార్టీలతో కుమ్మక్కై వెళ్ళాల్సిన అవసరం ఏముంది? జనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో? శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా వైసీపీ పార్టీ చెప్తున్నట్టు, లేదా సక్రంగా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు? టీడీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ అనేది మర్చిపోవాలి, ప్రశాంతత అనేది మర్చిపోవాలి. ఎవడు ఎక్కడ బాధితుడు అవుతున్నాడో ఏమీ లేదు. ఈరోజు పొద్దున్న లేచేపాటికి వినుకొండలో చేతులు నరికేసి ఒక అతనే హత్య చేయడం జరిగింది. ఏంటి ఇవన్నీ? మీరు హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు దాకా 18 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం కానీ, హత్యలు చేయటం కానీ జరిగిపోయింది. ఆ మచ్చుమరిలో ఇంతవరకు పాప కూడా ఎతికే పరిస్థితి లేదు. 10 రోజులు దాటిపోయింది. వీటి జరగటం కాదు. ఇప్పుడు ఎవడి మనసులో ఏముందనేది మనం చెప్పలేం. ఎవడు క్రిమినల్, ఎవడు మామూలు అనేది మనం చెప్పలేం. కానీ ఘటన జరగకుండా చూడటం కానీ, జరిగిన తర్వాత బాధితులకు అండగా నిలచడం కూడా కనీసం అది కూడా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు స్పందించలేదు. ఎలక్షన్కి ముందు అన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిందించాడు. ఏమని? ప్రతిపక్షంలో ఉండి నువ్వెందుకు వేస్ట్ అన్నాడు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత కనీసం స్పందించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు చెప్పినప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన మాటలు నమ్మే కదా ఆయన గెలిపించారని నేను నమ్మను. కానీ కాకపోతే అధికారంలో అయితే ఉన్నారు కదా, కనీసం దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. మాట తెరిస్తే ఆడబిడ్డ అని ఆయన మరి ఇంతమంది రోడ్ల మీద చచ్చిపోయి ఉంటే కనీసం నోరు తెరిచి ఖండించడానికి కూడా ఆయనకి మనసు రావట్లేదంటే దీనికి మనం అసలు ఎలా చూడాలి? రాను ఎన్ని సంఘటనలు జరగాల్సి వస్తుందని చెప్పి రోజుకి భయం ఎక్కువైపోతా ఉంది. ఎవడు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ అన్నిటికీ బాధ్యత వహించి హోమ్ మినిస్టర్ నిజంగా రాజీనామా చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిత్యావసరాలు కూడా తగ్గుతాయి అంటూ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయా? అదే అన్న, మనం చూస్తూనే ఉన్నాం కదా. ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఇప్పుడు మనకు ఎలక్షన్ ముందు కూడా ఊదరగొట్టింది ఏంటంటే గ్యాస్ రేటు జగన్ పెంచేశాడు. గ్యాస్ రేటు మన స్టేట్ గవర్నమెంట్ పెంచుదాం, పెట్రోల్ రేటు కూడా పెంచేశాడని చెప్పి దుష్ప్రచారం చేయడం జరిగింది. గ్యాస్ సెంటర్లో స్టేట్ పెంచదని చెప్పి తెలిసినా కూడా కేవలం ఆయన మీద బురద జల్లాలని చెప్పి ఇంత చేయడం జరిగింది. ఎవరికైనా అర్థమవుతుంది కదా, ఒక గ్యాస్ ప్రైస్ అనేది ఎవరు పెంచుతారు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. మీరు చూస్తే ఈ కూటమికి అంతటికి కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంది మన మోడీ గారు. మీరు చూడండి, లాస్ట్ 10 ఇయర్స్లో మన భారతదేశంలో మీకు తెలుసో లేదో 10 లక్షల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశారు. రైతులకి కాదు, కేవలం పెద్ద కార్పొరేట్ వ్యవస్థలవి. మీకు చూస్తే 10 లక్షల కోట్లు అంటే దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు మన స్టేట్ బడ్జెట్. దాన్ని మనీ మాఫీ చేసేసారు. మీరు చూస్తే 1947లో మనకు స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి కూడా 67 ఏళ్ళు, 2014 దాకా 67 ఏళ్ళ పాటు మన గ్యాస్ ఉంది 400 రూపాయలు. కానీ ఈయన వచ్చినప్పుడు కేవలం 10 ఏళ్లలోనే దాన్ని 1200కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావడం. ఈరోజు 1000 రూపాయల దగ్గరగా ఉంది. అంటే 67 సంవత్సరాలు 400కి వస్తే కేవలం 10 సంవత్సరాల్లో ఈయన దాన్ని డబల్ చేయడం జరిగింది. పెట్రోల్ కూడా అంతే. ఈ 67 సంవత్సరాల్లో మన దగ్గర నాకు తెలిసి 2014లో 72 రూపాయలు 73 రూపాయలు ఉంటుంది. ఈరోజు 110 రూపాయలు. అది ఎవరు రేట్లకి ఎవరు కారకులు, ఎవరు బాధితులు అనేది
జనం కొంచెం తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నా.